జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. నువ్వేంటి ఇలా వచ్చావు? ఊరికే వచ్చానక్క. అన్నయ్య గారు, నా చెల్లెలు వరుస అవుతుంది. మీరు చెప్పండి ఆదినారాయణ గారు. నా కూతురు విద్య గురించి మాట్లాడదామని వచ్చాను. తను మాస్టర్ను పెళ్లి చేసుకోవాలనుకుందని మిమ్మల్ని కాదని అటువైపు మొగ్గు చూపాం. మేము బాధపడ్డాము. నా కొడుకైతే ఇప్పటికీ అదే బాధలో ఉన్నాడు. అది మా అదృష్టం అనుకుంటాం. ఎందుకు అలా? పెళ్ళంటే అటేడు తరాలు ఇటేడు తరాలు చూడాలంటారు. నేను నా కూతురు ఆనందంగా ఉంటుందని అవేమీ పట్టించుకోలేదు. మేం వద్దనుకున్నామనే విషయం మీరు మనసులో పెట్టుకోలేదంటే నా పెద్ద కూతుర్ని మీ ఇంటి కోడలుగా చేసుకోమని అడుగుదామని వచ్చాను. ఇంత మంచి శుభవార్త అంత నెమ్మదిగా చెప్తారండి మావయ్య గారు. రేయ్, నువ్వు ఆత్రంతో వరుసలు కలిపేయకురా. మళ్ళీ మనసు మార్చుకుంటే నువ్వు మనిషి అవ్వడం కష్టం. ఏమంటారు అన్నయ్య గారు? లేదమ్మా, మనసు మార్చుకో. నిజంగానేనా? అవసరం అలాంటిది. ఆ గణపతి వాళ్ళ ఇంట్లో వాళ్ళు కాదు పొమ్మంటే మీ దగ్గరకు వచ్చారక్క. ఏంటి పిన్ని నువ్వు అనేది? నిజం కాదని వాళ్ళని చెప్పమనండి. వాళ్ళ సంబంధం కుదుర్చుకోవడానికి వెళ్ళారు. మాటల తేడాలు వచ్చి గతి లేక ఇక్కడికి వచ్చారు. గతి లేక కాదు కాక మరి ఏంటి? నా సెప్పు ఇలవలేని వాళ్ళ ఇంటికి వెళ్ళి కాదన్నారని మా ఇంటికి వచ్చారా? అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఇన్ని రోజులు మీరు పెద్ద మనిషి అనుకున్నాను ఆదినారాయణ గారు. ఇంతలా అవకాశవాద అనుకోలేదు. అందితే జుట్టు, అందకపోతే కాళ్ళన్నమాట. అప్పటికి మా ఇంటిది అంటానే ఉంది. ఉన్నట్టుండి మన ఇంటికి వచ్చారంటే ఏదో కారణం ఉండే ఉంటుందయ్యా అని. కానీ మాకేం తెలుసు మమ్మల్ని ఇంత ఎర్రి పప్పల్ని చేయడానికి వచ్చారని. ఇంతకు ముందే నేను మా ఆవిడ ఆ గణపతి గడి స్కూల్కి వెళ్ళొస్తున్నాం. అక్కడ పిల్లలకి పాఠాలు చెప్పాల్సినోడు మీ అమ్మాయికి ప్రేమ పాఠాలు చెప్తున్నాడు. మీ అమ్మాయి ఆడి కొబ్బరి ముక్కి ఎడుతుంటే మేము నోర్లెళ్ళబెట్టాం. ఆదినారాయణ గారి పెంపకం ఇట్టాంటిదా అని. వీరేశం గారు, మీ మాటలు హద్దులు దాటుతున్నాయి. అక్కడ మీ చెల్లి హద్దులు దాటుతుంది. ఇప్పుడు నేను నా కొడుకు కోసం నేను సరే అన్నా, రేపొద్దున గణపతి గాడి లవర్ని ఇగ్నేష్ గాడు చేసుకున్నాడు రా పాపం అని నా కొడుకు మీద ఊళ్ళో జనాలు జాలి పడితే ఆడప్పుడు భరించలేడు. ఏమైందండి? మళ్ళీ అబ్బాయి వాళ్లతో ఏమైనా మాట్లాడారా? విద్య ఈ సంబంధం సెట్ అవుతుందని చాలా ఆశపడింది పాపం. నీవు చాలా ఓపికతో వాళ్ళన్న మాటలన్నీ భరించాం. అసలు నాకు వచ్చిన కోపానికి అంతలా ఏమన్నారండి? 3వ తరగతిలో మధ్యలోనే చదువు ఆపేసిన మీ అమ్మాయికి మాస్టర్ ఉద్యోగం చేస్తున్న మా బామ్మర్దికి ఎలా ముడేసేద్దాం అనుకుని వచ్చారు? మా గణపతి మీ అమ్మాయిని చేసుకుంటానని చెప్పినా మేం ఒప్పుకో. నా తమ్ముని కాదనుకుని వెళ్ళినందుకు గట్టిగానే బుద్ధి చెప్పారు. ఇంకోసారి వేరే సంబంధం కూడా ఇలాగే జరిగితే ఈ విద్యకి నా తమ్ముడే దిక్కవుతాడు. డబ్బులోనే లేని వాళ్ళు అనుకున్నాను నాన్న. అన్నయ్య చెప్పింది విన్నాక ఇంత చీప్ క్యారెక్టర్స్ వాళ్ళు అనిపిస్తుంది. సర్లేనిది, ఏరుకొని వెళ్ళాం కదా, ఆ మాత్రం పొగరు చూపిస్తారు మరి. మావయ్య గారు, పోనీ ఆ వీరేశం గారి అబ్బాయిని మాట్లాడలేకపోయారా?
అది కూడా అయింది పద్మ. వాళ్ళలాగే వీళ్ళు కూడా అవసరం ఉన్నది కాబట్టి రెచ్చిపోయారు. నీ సంబంధం వద్దని చెప్పేశారు. అయ్యో అవునా? ఏరుకోరి వచ్చిన వాళ్ళు కూడా కాదు పొమ్మన్నారా? నాన్న, తప్పుగా అనుకోనంటే నేనొక మాట చెప్పొచ్చా? ఎన్ని రోజులైనా పెళ్లి కాకపోతే జాతకం చూపించి పూజలేవో చేయిస్తారు కదా నాన్న. అలా మాస్టర్తో గుళ్ళు గోపురాలు తిరిగినందుకే కదా ఊళ్ళో వాళ్ళు మన సంబంధం వద్దనుకున్నారు. ఇప్పటికీ వీరేశం వాళ్ళకి తెలిసింది. రేపొద్దున్న ఆ నోట ఈ నోట పాకి చుట్టుపక్కల ఊళ్ళకి తెలిస్తే మన ఇంటికి ఇంకా ఏ సంబంధం అయినా వస్తుందా అని నా భయం. అంతగా భయపడకలే, నా చెల్లికి మంచి సంబంధమే వస్తుంది. నిధి కూడా మీ చెల్లెలేనండి. రేపొద్దున విద్య గురించి తప్పుగా అనుకొని శ్రీనిధికి కూడా సంబంధాలు రాకపోతే? మావయ్య గారు తప్పుగా అనుకోకండి. ఇంత జరిగిన తర్వాత మన విద్యకి బయట సంబంధం చేయడం అంత మంచిది కాదు. మన కళ్ళ ముందే ఉండే అబ్బాయిని చూసి చేస్తే మంచిదనిపిస్తుంది. ఏమంటారు? నా కూతురు ఎలాంటి ఇంటికి వెళ్తే ఆనందంగా ఉంటుందో నాకు తెలుసమ్మా. విద్య గురించి నువ్వు ఇంతలా ఆలోచిస్తున్నందుకు చాలా సంతోషం. అమ్మా విద్య, నీ మొహంలో చిరునవ్వుని స్త్రీధనంతో పాటు నీకిచ్చి అత్తారింటికి పంపుదామనుకున్నాను. అందుకే ఆత్మాభిమానాన్ని చంపుకొని మరీ వెళ్ళాను. కానీ వాళ్ళకి నిన్ను కోడలుగా చేసుకునే అదృష్టం లేదమ్మా. నీ పెళ్లిని అంగరంగ వైభవంగా చేయాలని ఎన్నో రోజుల నుంచి కలలు కంటున్నాను. కానీ రోజు రోజుకి సమాధానం లేని ప్రశ్నలా మారిపోతుంది. నీకు నచ్చిన వాణ్ణి తెచ్చి నేనుండగా నీ పెళ్లి చేయగలనో లేదోనని నాకు చాలా భయంగా ఉందమ్మా. నాన్న, నా వల్ల మీరు కన్నీళ్ళు పెట్టుకుంటే నేను చూడలేను నాన్న. నాకు అసలు పెళ్ళే వద్దు నాన్న. జీవితాంతం ఈ ఇంట్లో మీ అందరి మధ్యలోనే ఉండిపోతాను. అది మాత్రం కాదనుకోండి నాన్న. అమ్మ విద్య, అలా మాట్లాడకమ్మా. అలా కూడా మీకు బాధను మిగిల్చేదాన్ని అవుతానంటే అమ్మ దగ్గరికి వెళ్ళిపోతాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.